భావితరాల భవిష్యత్తును గత ప్రభుత్వం ఎలా దెబ్బతీస్తుందో చెప్పి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. 5 ఏళ్లలో విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసిందని తెలిపారు సీఎం చంద్రబాబు. అసమర్థులు పాలన చేస్తే ఏమవుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. గతంలో నేను తెచ్చిన సంస్కరణలు వైఎస్ హయాంలో కనిపించాయని చెప్పారు. మా హయాంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశామన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. 2014-2019లో సౌరశక్తి పవన విద్యుత్ ఉత్పత్తి పెంచామని, 2018 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీ ఎదిగిందన్నారు. 2018-2019 నాటికి 14,929 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చేరేలా కృషి చేశామన్నారు చంద్రబాబు. మా హయాంలో ట్రాన్స్కో జెన్కోకు అవార్డులు వచ్చాయని చెప్పారు. గత 5 ఏళ్లలో ప్రజలపై 32.166 కోట్ల ఛార్జీల భారం మోపారని, విద్యుత్ రంగంలో 49.596 కోట్ల అప్పులు చేశారని చంద్రబాబు వివరించారు. అలాగే ప్రస్తుతం ప్రజలు గెలిచి మమ్మల్ని గొప్ప స్థానంలో నిలబెట్టారన్నారు చంద్రబాబు. అన్ని శాఖల్లో భయంకరమైన పరిస్థితులున్నాయని, శ్వేతపత్రాల ద్వారా ప్రజలందరికీ వాస్తవాలు చెబుతామన్నారు. సమర్థమైన పాలన వల్లే పేదలకు మెరుగైన ప్రయోజనాలు అందుతాయన్నారు. గత ప్రభుత్వం ఎంత నష్టం చేసిందో ప్రజలకు చెబుతామని వివరించారు.